జైపూర్ కోటల వెనుక దాగి ఉన్న ఒక రహస్యం. మొబైల్ సిగ్నల్స్ పనిచేయని, సమయం ఆగిపోయినట్లు అనిపించే ఒక మాయాలోకం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే తన అహంకారాన్ని దహించుకోవడానికి ఎంచుకున్న ఆ అగ్ని తపోభూమి ఎక్కడుందో మీకు తెలుసా? ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి అందని అయస్కాంత శక్తులు, అదృశ్య యోగుల సంచారం, ఇవన్నీ కేవలం కథలు కావు, బ్రహ్మేశ్వర్ మహాదేవ్ ఆలయ సత్యాలు. జైపూర్ అనగానే మనకు కోటలు, రాజభవనాలు గుర్తుకు వస్తాయి. కాని ఈ కోలాహలానికి దూరంగా ఆరావళి పర్వత శ్రేణుల లోతుల్లో ఒక ప్రాచీన శక్తి కేంద్రం ఉంది. అదే బ్రహ్మేశ్వర్ మహాదేవ్. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇదొక కాలయంత్రం. ఇక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికి ఒక వింతైన అనుభవం కలుగుతుంది. సమయం ఆగిపోయినట్లు, గాలిలో ఏదో తెలియని వేడి, ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది అనే దానికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. కాని స్థానిక గోసాయిలు, సాధువుల ప్రకారం ఇది కృతయుగం నాటి తపోభూమి. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేయవు, ఆధునిక పరికరాలు ఒక్కోసారి మొరాయిస్తాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ భూ అయస్కాంత శక్తి, జియోమాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ ధ్యానం చేస్తే మనస్సు చాలా త్వరగా శూన్య స్థితికి చేరుకుంటుంది. ఈ ఆలయ గర్భాలయంలోని శివలింగం చుట్టూ ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఒక సూక్ష్మమైన ఓంకారనాదం వినిపిస్తుందని అక్కడ నివసించే యోగులు చెబుతారు. ఇక్కడి మట్టి ఎర్రగా, అగ్ని పునీతమైనట్లుగా ఉంటుంది. ఈ క్షేత్రం ఎందుకు అంత శక్తివంతమైనది? దీని వెనుక ఉన్న పురాణ నేపథ్యం ఏమిటి? సృష్టికర్త పతనం, అహంకారానికి లభించిన శిక్ష. పురాణాల ప్రకారం సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడికి తనే సర్వస్వం అనే అహంకారం కలిగింది. విష్ణువుతో జరిగిన వివాదంలో శివుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంలా లింగోద్భవమూర్తి ఆవిర్భవించాడు. ఆ స్తంభం ఆద్యంతాలు కనుగొనమని శివుడు బ్రహ్మ, విష్ణువులకు సూచించాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్లి చివరను కనుగొనలేక ఓటమిని అంగీకరించాడు. కాని బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లి అబద్ధం చెప్పాడు. శివుడికి ఆగ్రహం కలిగింది. అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండకూడదని శపించాడు. ఆ శాప విమోచనం కోసం, తన అహంకారాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మదేవుడు ఎంచుకున్న ప్రదేశమే ఈ బ్రహ్మేశ్వర్. ఇది బ్రహ్మ చేసిన అగ్ని తపస్సు భూమి. సృష్టికర్తయే ఇక్కడొక సామాన్య సాధకుడిలా మారి తన తప్పును తెలుసుకుని తపస్సు చేశాడు. అధికారం, అపారమైన జ్ఞానం ఉన్నప్పటికీ అహంకారం ఎలా మనిషిని లేదా దేవుడిని పతనం వైపు తీసుకెళ్తుందో ఈ కథ వివరిస్తుంది. బ్రహ్మ ఇక్కడ వేల సంవత్సరాలు మౌనంగా కేవలం వాయుభక్షణం చేస్తూ శివుని కోసం నిరీక్షించాడు. బ్రహ్మేశ్వర్ ఆలయ ప్రాంగణంలో గాలిలో ఎప్పుడూ ఒక రకమైన వేడి ఉంటుంది. దీనికి కారణం బ్రహ్మ చేసిన అగ్ని తపస్సు. బ్రహ్మ తన చుట్టూ పంచాగ్నులను 5 వైపులా అగ్ని రగిలించుకుని తన అహంకారాన్ని ఆ అగ్నిలో ఆహుతి ఇచ్చాడు. శైవతత్వం ప్రకారం అగ్ని అంటే నాశనం కాదు, అగ్ని అంటే శుద్ధి. బ్రహ్మ తపస్సు చేస్తున్న సమయంలో శివుడు ఆయనను అనేక రకాలుగా పరీక్షించాడు. ప్రకృతి వైపరీత్యాలు సృష్టించాడు, భయంకరమైన రూపాలతో భయపెట్టాడు. కాని బ్రహ్మ చెలించలేదు. చివరికి శివుడు అగ్ని నుండి ఉద్భవించి బ్రహ్మకు జ్ఞానోదయం కలిగించాడు. సృష్టికర్తవు నీవు కావు, సృష్టి నీ ద్వారా జరుగుతోంది అంతే అని పరమార్థాన్ని బోధించాడు. ఈ ప్రదేశంలో ఉన్న శివలింగం అగ్నితత్వానికి ప్రతీక. అందుకే ఇక్కడ చేసే అభిషేకంలో పాలు, నీటి కంటే భస్మం, యాష్కి ప్రాధాన్యత ఎక్కువ. భస్మం అంటే అన్నీ కాలిన తర్వాత మిగిలేది, అంటే అహంకారం కాలిన తర్వాత మిగిలే పరమసత్యం. ఇక్కడ సాధకులు నేటికీ మండుతున్న ఎండలో కూడా తపస్సు చేస్తూ కనిపిస్తారు. ఇది ఆ ప్రాచీన సంప్రదాయానికి కొనసాగింపు. బ్రహ్మేశ్వర్ ఆలయం గురించి లోకానికి తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ రాత్రి వేళల్లో వింతైన కాంతులు కనిపిస్తాయని, మనుషులు ఎవరూ లేకపోయినా ఘంటానాదాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు. కొందరు సిద్ధ పురుషులు ఇక్కడ సూక్ష్మ రూపంలో ఆస్ట్రల్ బాడీస్ సంచరిస్తూ శివుడిని పూజిస్తారని నమ్మకం. ఆలయం వెనుక ఉన్న కొండల్లో కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహల లోతుల్లోకి వెళితే ఆక్సిజన్ తగ్గిపోతుంది. కాని అక్కడ యోగులు సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తూ ఉంటారు. వారు ఆహారం తీసుకోరు, కేవలం ప్రాణాయామం ద్వారా ఈ రహస్య యోగులను దర్శించుకోవడం సామాన్యులకు అసాధ్యం. కేవలం అర్హత ఉన్నవారికి మాత్రమే వారు కనిపిస్తారు. మరొక రహస్యం ఇక్కడి నీటి కుండం. ఈ అరణ్య ప్రాంతంలో నీరు దొరకడం కష్టం. కాని ఆలయ సమీపంలో ఒక చిన్న నీటిధార
ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు, మానసిక ఒత్తిడి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. బ్రహ్మేశ్వర్ సందేశం ఆధునిక మానవుడికి మార్గదర్శనం. ఈ క్షేత్రం మనకిచ్చే సందేశం గురించి. నేటి కాలంలో మనిషి తన విజయాల పట్ల, ఆస్తిపాస్తుల పట్ల అహంకారంతో జీవిస్తున్నాడు. బ్రహ్మేశ్వర్ మనకు ఏం చెబుతుందంటే, ఎంతటి సృష్టికర్తకైనా అహంకారం ఉంటే పతనం తప్పదు. మనలోని నేను అనే భావాన్ని చంపినప్పుడే శివుడు, శాంతి మనలో ఆవిర్భవిస్తాడు. ఈ ఆలయం సందర్శించడం అంటే కేవలం దేవుడిని మొక్కుకోవడం కాదు, మనల్ని మనం పరీక్షించుకోవడం. అగ్నితత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే కోపాన్ని వదిలేయడం, అసూయను దహించుకోవడం. జైపూర్లోని ఈ అద్భుత క్షేత్రం ఇప్పటికీ తన పవిత్రతను కాపాడుకుంటూ నిజమైన సాధకుల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్షేత్రానికి వెళ్లేవారు నిశ్శబ్దంగా ఉండాలి, ప్రకృతిని గౌరవించాలి. అక్కడ ప్రతి రాయి ఒక కథ చెబుతుంది, ప్రతి గాలి అల ఒక మంత్రాన్ని వినిపిస్తుంది. బ్రహ్మేశ్వర్లో అడుగుపెట్టడం అంటే ఒక కొత్త జన్మ.